హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ వచ్చేసాయి. ప్రతి ఏటా ఈ నివేదిక విడుదలవుతుంది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ద్వారా IATA ద్వారా సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ర్యాంకింగ్స్ను ప్రకటిస్తారు. అయితే అగ్రరాజ్యం అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. దీనిలో తాజాగా విడుదలైనటువంటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో అమెరికా కుప్పకూలింది. 20 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి విధంగా 12వ స్థానానికి దిగజారింది. అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ల జాబితా టాప్ 10 దేశాల నుంచి అమెరికా వైదొలగడం గత 20 ఏళ్లలో ఇది తొలిసారి. తాజా రిపోర్టు ప్రకారం అమెరికా పాస్పోర్ట్ కలిగినటువంటి ప్రజలు కేవలం 180 దేశాల్లో మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేసే అధికారం ఉంది. అయితే ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా సింగపూర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశం పాస్పోర్టుతో 193 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అయితే ఇక రెండో స్థానంలో దక్షిణ కొరియా, అలాగే మూడో స్థానంలో జపాన్ ఉన్నాయి. ఇక భారత్ ఈ లిస్టులో చూస్తే 85వ స్థానంలో ఉంది. గత ఏడాది 80వ స్థానంలో ఉంది. అలాగే 2021లో 90వ స్థానంలో భారత్ ఉంది. మన దేశానికి సంబంధించి బెస్ట్ ర్యాంక్ ఎప్పుడంటే 2006లో 71వ ర్యాంక్ సాధించింది. అమెరికా ఈ లిస్టులో కుప్పకూలడానికి అనేక కారణాలు ఉన్నాయి. పాలసీలు, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇటీవల బ్రెజిల్, చైనా, వియత్నాం దేశాలు వీసా అవసరం లేని దేశాల జాబితాలో అమెరికాను చేర్చలేదు. అలాగే పుపువా న్యూ గినియా, మయన్మార్, సోమాలియా దేశాలు ఈ వీసా వ్యవస్థను తీసుకొచ్చాయి. ఇవి కూడా వీసా అవసరం లేని దేశాల జాబితాలో అమెరికాను చేర్చకపోవడం గమనార్హం. నమస్తే.